నమస్తే గాసిప్స్ గ్యారేజ్ కి స్వాగతం. నేను సునీల్. ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన నుంచి నాగబాబుకి క్యాబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది. మరోవైపు మంత్రుల పనితీరుకు ర్యాంకింగ్స్ ఇస్తానని అంటున్నారు సీఎం చంద్రబాబు. అయితే ర్యాంకింగ్ తక్కువ వస్తే వేటు పడుతుందా? మంత్రివర్గంలో మార్పులుంటాయా? చంద్రబాబు మాటల వెనక ఆంతర్యం ఏంటి? క్యాబినెట్ విస్తరణపై కూటమి టాక్ ఏంటి? ఏపీ క్యాబినెట్ విస్తరణ ఖాయమా? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం? మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా? క్యాబినెట్ విస్తరణపై టీడీపీ సీనియర్ల ఆశలు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 6 మాసాలు దాటింది. క్యాబినెట్లో ఒక్క స్థానమే ఖాళీగా ఉంది. అది జనసేన కోటాలో నాగబాబుకి కన్ఫర్మ్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం. జనవరిలో మంచి రోజు చూసుకుని నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు. నిజానికి 2 ఏళ్ల వరకు కేబినెట్ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే నాగబాబు వ్యవహారం తెరపైకొచ్చిందో అప్పట్నుంచి టీడీపీలోని ఆశావహులు సైతం నెమ్మదిగా అధినేతకు అప్పీల్స్ చేస్తున్నారట. ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పనితీరు మెరుగుపరుచుకునే నేతలకు చొరకలు కూడా వేస్తున్నారు. 6 నెలల పాలనపై మంత్రులకు ర్యాంకింగ్స్ ఇస్తారని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే గాసిప్ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వెంటనే కేబినెట్ విస్తరణ చేశారని, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందనేది సీనియర్ల సైడ్ నుంచి వినిపిస్తున్న టాక్. 4-5 మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక వారి ప్లేస్ లో తమకు మంత్రి పదవి ఖాయమని కొందరు సీనియర్లు ఆశగా వెయిట్ చేస్తున్నారట. చంద్రబాబు ప్రస్తుతం 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తాను కష్టపడి పనిచేయడమే కాకుండా తన టీం కూడా అదే స్థాయిలో పనిచేయాలని కోరుకునే నైజం చంద్రబాబుది. ఎప్పుడూ సమర్థతకి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల విషయంలో కూడా అదే విధంగా ముందుకు పోయే అవకాశముంది. కానీ వారికి తగిన సమయం ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ల తరువాతే కేబినెట్ విస్తరణ ఉంటుందనే మరో చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించడం చంద్రబాబుతోనే ప్రారంభమైంది. దానివల్ల సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని అంటున్నారు కొందరు పార్టీ నేతలు. పార్టీలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి అయ్యే అన్ని అర్హతలున్నా అనేక సమీకరణాలు మంత్రి పదవిని దూరం చేశాయి. సీనియర్లు మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు విస్తరణ చేసే అవకాశమే లేదని కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు. కేవలం నాగబాబుని మాత్రమే కేబినెట్లోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఆ స్థానం కూడా జనసేనదే కావడంతో టీడీపీ సీనియర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు 2 ఏళ్ల వరకు విస్తరణపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనే హింట్ కూడా వినిపిస్తోందట. మరి చంద్రబాబు ఇచ్చే ర్యాంకింగ్స్, ఆ తరువాత వాట్ నెక్స్ట్? కూటమిలో వినిపిస్తున్న ఈ చర్చకు ఎండ్ కార్డ్ ఏంటో చూడాలి.